హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈ వ్లాగ్లో వచ్చేసి B2 ఎగ్జామ్ అనమాట నాది ఈరోజు. సో వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసున్నదే, నేను జర్మన్ చేస్తున్నా అనమాట. సో వర్క్తో పాటు జర్మన్ మేనేజ్ చేసుకుంటే ఏదో ఒకలా జర్మన్ క్లాస్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట. వై నాట్ వ్లాగ్ చేద్దామని చెప్పి అనిపించింది. సో అందుకనే అనమాట వ్లాగ్ చేస్తున్నాయి. ఈరోజు అయితే ఎగ్జామ్ ఉంది, డే మొత్తం ఉండాలన్నమాట అక్కడ. సో అందుకు పొద్దున్నే బయలుదేరాను. స్టుట్గార్ట్ వెళ్ళాలి కదా నేను ఎగ్జామ్కి. సో అందుకని చెప్పి పొద్దున్నే స్టార్ట్ అవుతాను అనమాట. 9 కల్లా అక్కడ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా 7 అయింది. కొంచెం బ్రేక్ఫాస్ట్ అది తీసుకుని బయలుదేరుతా అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయి ఇంటి నుంచి బయలుదేరాను. ఈరోజు వ్లాగ్లో అయితే నా ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి అవన్నీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు వ్లాగ్ అంతా కూడా. ఈవినింగ్ రాజు వాళ్ళు వస్తానని పిక్ చేసుకోవడానికి. స్టుట్గార్ట్ కూడా కాదు, దగ్గరికి వస్తారు అంతే. ఎందుకంటే సిటీలోకి రావాలంటే చాలా ఇబ్బంది అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండ్ దట్ ఈరోజు సాటర్డే అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం బేకరీలో తీసుకుని నేనైతే స్టార్ట్ అయిపోతాను. అండ్ ఎగ్జామ్కి అయితే ఏదో అలా ప్రిపేర్ అయ్యాను, తెలీదు. ఇంకా డైరెక్ట్ అటాకే అనమాట. ఇంకా ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్స్ లాగా మా ఇన్స్టిట్యూట్ అంత పర్ఫెక్ట్ కాదనమాట. అందరూ 7-8 మోడల్ టెస్ట్ అలా చేస్తే మేము ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు చెప్పాలంటే. బట్ చూడాలి ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేస్తా అన్నది. సో ఇప్పుడే బ్రెడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అది సేవియర్ అనమాట. పొద్దున్నే బేకరీస్ పొద్దున్నే ఓపెన్ ఉంటాయి ఇక్కడ, 6 కల్లా ఓపెన్ అవుతాయి అనమాట. సో కొంచెం బ్రెడ్ అయితే తీసుకున్నాను ఆకలేసి తినడానికి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇన్స్టిట్యూట్ పక్కనే కేఫ్ ఉంటుంది, అక్కడైతే కాఫీ తాగుదామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే నేను 10 మినిట్స్ ముందు రీచ్ అవ్వచ్చు. ఒక 8కి కూడా కాదు, 8కి అలా బయలుదేరితే ఒక 10 మినిట్స్ ముందు ఉండొచ్చు. మళ్ళీ ఈ ట్రైన్స్ని మనం నమ్ముకోలేమన్నమాట. జర్మన్ ట్రైన్స్ని చాలా వరకు డిలేస్ అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను 7:30 ట్రైన్ తీసుకుని హాఫ్ అన్ అవర్ ముందు ఉందామని చెప్పి వెళ్తున్నాను. ఇలాంటివి నేను చాలా పర్టికులర్గా ఉంటాను అనమాట. ఎందుకంటే చిన్నది మిస్ అయ్యమంటే మనకి మొత్తం వేస్ట్ అవుతుంది కదా డే మొత్తం కూడా. అండ్ 8:30కి రీచ్ అవుతా కాబట్టి అక్కడ పక్కన కేఫ్ ఉంటుంది. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ కేఫ్లో కొంచెం కాఫీ అది తాగితే మైండ్ రీఛార్జ్ అవుతుంది అనమాట. ఎగ్జామ్కి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. సో అదనమాట ప్లాన్. ఇప్పుడైతే మా ఏరియాలో స్టార్ట్ అవుతున్నాను నేను. కొంచెం వెళ్ళే దారిలో కొద్దిగా ఏదైనా ప్రిపేర్ అవ్వడం అది చేస్తాను. మళ్ళీ వచ్చానమాట. వాటర్ బాటిల్ మర్చిపోయాను. ఎగ్జామ్లోకి వాటర్ బాటిల్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నవి అలవ్ అనమాట, ఏమన్నా ఉన్నవి అలవ్ కాదు. సో అందుకని చెప్పి అయితే వాటర్ బాటిల్ కోసం మళ్ళీ వచ్చాను, మర్చిపోయాను తీసుకోవడం. అలా ఉంటుంది అనమాట. అందుకే పొద్దున్నే బయలుదేరాలి, ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. సో హాయ్, ఇప్పుడే ఇంకా సగం ఎగ్జామ్ అయిందనమాట. పొద్దునుంచి వీడియో చేయలేదు కదా, ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను. ఎగ్జామ్ హాల్ ఇదంతా కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. సో అందుకే వీడియో అది ఏం చేయలేదన్నమాట. ఫోన్ కూడా ఇచ్చేయాలి కాబట్టి ఫోన్ కూడా ఇచ్చేసాను. అండ్ ఇప్పుడే మళ్ళీ ఫోన్ వెనక్కి తీసుకున్నాను అనమాట. హాఫ్ ఎగ్జామ్ అయ్యింది, ఇప్పుడు బ్రేక్ మాకు. సో అదనమాట. ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా ఉందన్నమాట. ఇప్పుడు తినడానికి యాక్చువల్గా బ్రేక్ అనమాట. ఎగ్జామ్ అయితే చాలా చాలా టఫ్గా అనిపించింది. టెల్కి అనమాట నేను రాసేది, టెల్కి B2 రాస్తున్నాను. బట్ చాలా టఫ్గా అనిపించింది. నాకే కాదు, ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాతో పాటు గ్రూప్లో, వాళ్ళందరికీ కూడా అదే అనిపించిందని చెప్పారు. సో ఇంకా మధ్యాహ్నం నుంచి స్పీకింగ్ ఉందన్నమాట. సో స్పీకింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇప్పుడైతే నేను ముందు తినాలన్నమాట. పొద్దున్న కూడా నేను కాఫీ తాగలేదు, జస్ట్ ఒక బ్రెడ్ తినేస్తున్నాను. ఇంక డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కాఫీ తాగేదైనా తిని మళ్ళీ స్పీకింగ్ ప్రిపేర్ అవ్వాలి నేను. అంటే ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా రెడీ అవ్వాలి. అపాయింట్మెంట్ ఉందన్నమాట మళ్ళీ స్పీకింగ్కి, దానికి వెళ్ళాలన్నమాట. పార్ట్నర్ ఎవరు వస్తారో ఏంటో మనకేం తెలీదు. సో అదనమాట. ఇంకా వ్లాగ్ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత స్పీకింగ్ కూడా అయిపోయాక మొత్తం చెప్తాను మీకు ఎలా జరిగింది ఏంటనేది.
సో చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా రెస్టారెంట్కి వచ్చాను అనమాట, ఇండియన్ రెస్టారెంట్కి. ఇది మాకు పక్కనే ఉంటుంది, చాలా పక్క బిల్డింగ్ అని చెప్పచ్చు అనమాట మా ఇన్స్టిట్యూట్కి. సో అది తప్ప నాకు ఆ రోజు ఆప్షన్ అయితే ఏం కనిపించలేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను కానీ రాజు కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత రెస్టారెంట్స్, అసలు ఇండియన్ రెస్టారెంట్ అన్నది మేము మోస్ట్లీ వెళ్ళమన్నమాట. అది ఎప్పుడో రేర్. బట్ ఫ్రాంక్ఫర్ట్లో చాలా మంచిగా ఉంటుంది సర్వనా భవన. సో వాటికి వెళ్తాము, మంచి వాటికి. బట్ ఇవి అసలు మనకి అంత అథెంటిక్గా ఉండవు అనమాట ఈ రెస్టారెంట్స్ అసలు మనకి నియర్ బై. సో అందుకని అయితే అసలు ఎప్పుడు వెళ్ళము. బట్ ఆ రోజు మాకు ఇంకా ఆప్షన్ లేదనమాట, నాకు ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట, ఫుడ్ ఏదో తినాలి కాబట్టి. ఆ రోజు ఏంటో తెలీదు, బ్యాక్లాగ్ ఒక్క కేఫ్ కూడా ఓపెన్ లేదు. అంటే అది సమ్మర్ కదా, సమ్మర్ ఫేరియన్ అని చెప్పేసి ఆగస్ట్ లో అందరూ మోస్ట్లీ వెకేషన్ పెట్టుకుంటారు. బట్ అప్పటి వరకు ఉన్న కేఫ్ కరెక్ట్ గా నా ఎగ్జామ్ టైంకి అన్ని క్లోజ్ అయి ఉన్నాయన్నమాట. సో అది కొంచెం షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే మెయిన్ ఫుడ్ తినాలన్నా లేకపోతే బ్రేక్స్ లో వెళ్ళి కొంచెం కాఫీ తాగాలన్నా అక్కడే కదా మనకు కొంచెం స్ట్రెంగ్త్ వచ్చేది. సో మళ్ళీ వీటి కోసం దూరంగా వెళ్ళి రావాలి అన్నది అయితే నా ఐడియా కాదనమాట. ఎందుకంటే 1 hour లోనే మీకు చెప్పాను కదా అపాయింట్మెంట్ అది ఉంది నాకు స్పీకింగ్కి. సో ఫ్రెండ్స్ కూడా నాకన్నా ముందు గ్రూప్ వాళ్ళు ఉన్నారనమాట, నా ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా అవుతుంది కదా, సో ఎందుకు దూరంగా వెళ్ళడం అని చెప్పేసి నేనైతే అక్కడే ఉన్నా అనమాట. మీరు చెప్తే నమ్మరు, నేనైతే కాఫీ పర్సన్ అనమాట. మార్నింగ్ కాఫీ తాగితే నేను కొంచెం మంచిగా ఉంటా, ఎగ్జామ్స్ కానీ ఇలాంటివన్నీ. సో దాని మీద మొత్తం డిపెండ్ అయిపోతా అని కాదు, ఇట్స్ ఓకే లేకపోయినా. బట్ ఆ రోజంతా కూడా నాకు కాఫీ దొరకలేదు. సో ఇట్స్ ఓకే, ఏం చేయలేము. సో మీరు వ్లాగ్ ఎండ్ లో చూస్తే నేను ఎప్పుడు కాఫీ తాగాను అన్నది మీకు తెలుస్తుంది అనమాట ఆ రోజు. సో మీరైతే వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను స్పీకింగ్ అదంతా కూడా ఎలా అయిందో ఎగ్జామ్ లో అని చెప్పేసి. సో ప్రస్తుతానికి వస్తే మార్నింగ్ ఎగ్జామ్ అయితే అసలు చాలా టఫ్ గా అనిపించింది అనమాట నాకు, మీకు వీడియోలో చెప్పినట్టే. ఎందుకంటే B2 చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. B1 వరకు మనకి ఎలా ఉంటుందంటే, మనం ఏది చదువుతున్నామో బుక్స్ లో కానీ సిలబస్ లో ఏం ఫాలో అవుతున్నామో ఎగ్జామ్ లో కూడా మనకి అదే ఉంటుంది. సో B2 సిలబస్ కి వచ్చేసరికి చాలా డిఫరెంట్ అనిపించింది అనమాట నాకు. అది వొకాబులరీ అవన్నీ మనకి ఓకే తెలుసున్నదే. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఆబ్వియస్ గా మనకి ఎక్కువ ఉంటుంది, టఫ్ గా ఉంటుంది అర్థం అవడానికి అండ్ అలానే నేర్చుకోవడానికి టఫ్, అది ఓకే. బట్ అది పక్కన పెడితే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా వింతగా అనిపించింది అనమాట. లీజ్ అండ్ హ్యూరన్ పార్ట్ వచ్చేసి మెయిన్, ఐ మీన్ రీడింగ్ అండ్ లిజనింగ్ ఉంటుంది కదా, అవి రెండు మాత్రం మనకి ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మనకి ఆన్సర్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంత తికమగ్గా ఉన్నాయి అనమాట. సో అవి మనం గ్రామటిక్ గా చూసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఏముందో ప్రెసెంట్ చూసి మనం అక్కడ చదివింది విన్నది మాత్రం కంపేర్ చేసుకుని రాయాలన్నమాట. సో అది చాలా మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ రాసేటప్పుడు మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. మోడల్ టెస్ట్ చేసినా లేకపోతే మనకి ఆన్సర్స్ మనకి క్లాస్ లో ఏదైనా సిలబస్ ఫాలో అవుతున్నా సరే మనకి చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది చెప్పాలంటే. సో ఆ 2 parts మాత్రం చాలా టఫ్ గానే అనిపించింది. సో ఇప్పుడే లంచ్ అయితే చేసా అనమాట. నేనైతే ఫుల్గా తినలేను, బట్ ఈరోజు నాకు తప్పలేదు. కేఎఫ్స్ ఏమి కూడా ఇక్కడ ఓపెన్ లేవన్నమాట నియర్ బై. కాఫీ కోసం వెతుకుతున్నాను. ఇండియన్ రెస్టారెంట్లో నాకు ఈ బ్లాక్ కాఫీ ఉంటుందో ఉండదో తెలియదు అనమాట. సో నేనేమో బ్లాక్ కాఫీ తాగుతాను, సో దాని గురించి చూస్తున్నాను. ఇంకా ఫుడ్ అయితే చూసారు కదా, ఇంక ప్యాక్ చేసుకున్నాను అనమాట. నేనైతే తినలేను, అక్కడ బఫే ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ నాకు అసలు అది సూటబుల్ కాదు. నేను అంత క్వాంటిటీ అది నేను ఎక్కువసేపు కూడా స్పెండ్ చేయలేను అండ్ తినలేను కూడా. సో కొద్దిగా ఫుడ్ అయితే తినాలి కాబట్టి ఇంకా నాకు అది ఒక ఆప్షనే కనిపించింది నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గరలో. సో అది తిన్నాను అండ్ కాఫీ కోసం వెతకాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా చిన్న కేఫ్ కానీ లేకపోతే లొట్టో టైప్ ఏదన్నా ఉంటే అక్కడ కొంచెం కాఫీ తీసుకుంటే నాకు రిఫ్రెషింగ్గా ఉంటుంది. అసలు మా ఇన్స్టిట్యూట్లో కాఫీ మెషిన్ ఉంటుంది, బట్ ఈరోజు సాటర్డే అనమాట. సో అది కూడా క్లోజ్డ్ అనమాట, అది కూడా ఓపెన్ ఉండదు. ఇక్కడ కేఫ్స్ ఉన్న 2-3 కూడా క్లోజే ఉన్నాయి ఈరోజు, ఏంటో అర్థం కావట్లేదు. సో కొంచెం కాఫీ దొరికితే తీసుకుంటాను, లేదా ఇట్స్ ఓకే, కొంచెం తిన్నాను కాబట్టి ఎంతో కొంత ఎనర్జీ అయితే ఉంది ప్రస్తుతానికి. బట్ కాఫీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, అందుకే అనమాట. సో అది ఎండ అయితే మీకు అలా సరిగా కనిపించట్లేదు కదా, ఇలా చూడండి కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎండ అయితే బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇంకెలా ఒక రౌండ్ వేయాలన్నమాట. ఇన్స్టిట్యూట్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాను, దొరికితే ఎక్కడైనా మంచిదే కాఫీ. సో తీసుకుని వెళ్తా, ఇంకా వెళ్ళి అక్కడే కూర్చుంటాను. 2కి ఉందన్నమాట నా అపాయింట్మెంట్. యాక్చువల్గా 2 batches కింద డివైడ్ చేశారు. ఇప్పుడు మేము ఇన్స్టిట్యూట్లో మా గ్రూప్ ఉంది కదా, మా గ్రూపే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకో 10 members వచ్చారు. ఆల్మోస్ట్ 10 members అనుకోండి. ఎక్స్ట్రా చాలా మంది వచ్చారనమాట. వాళ్ళు సెల్ఫ్గా రిజిస్టర్ చేసుకున్నారు ఓన్లీ ఎగ్జామ్కి, కోర్స్ అది అటెండ్ అవ్వకుండా. సో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని మమ్మల్ని కలిపి మళ్ళీ 2 groups చేశారనమాట, మొత్తం మిక్స్ చేసి. సో డిపెండ్స్ ఆన్ దట్. ఒక గ్రూప్కి ఇప్పుడు 1కి ఇచ్చారు అండ్ ఇంకో గ్రూప్కి 2 ఇచ్చారనమాట. ఐ మీన్ 2 o'clockకి ఇచ్చారు. సో నేనైతే 2 o'clock అటెండ్ అవ్వాలన్నమాట మా గ్రూప్.
సో యా ఇంకా ఒక 1 hour టైం ఉంది. ఇప్పుడు ఒక గ్రూప్ అటెండ్ అవుతారనమాట. సో వాళ్ళది అయ్యేలోపు నేను వెళ్తే తెలుస్తుంది ఎలా ఉందో కూడా అని చెప్పేసి టఫ్నెస్. సో అదనమాట. ఎక్కడ కాఫీ దొరకలేదు ఈరోజు అయితే. చాలా స్ట్రెస్ఫుల్గా ఉందన్నమాట. ఎక్కడ కాఫీ దొరకలేదు. మళ్ళీ ఆ క్లాస్కి వచ్చాను నేను, అండ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను అనమాట. ఇంకా క్లాసులు లేవు, క్లాసులు అయిపోయింది. ఓపిక కూడా లేదు నాకు ఇంకా క్లాసులు అటెండ్ అవ్వడానికి. దేవుడి దయ వల్ల పాస్ అయితే చాలు. సో రిజల్ట్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది, మేబీ 2 weeks అనుకుంటా. సో టైం అయితే పడుతుంది. యా నేనైతే ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇంక ఇక్కడే 1 hour టైం ఉంది. కాసేపు కూర్చుంటాను అనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు పైన. సో వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ కూర్చుంటాను. ఇంకా అపాయింట్మెంట్ అయిన టైంకి వెళ్తాను. ఓకే దెన్ ఎగ్జామ్ అంతా అయిపోయాక మళ్ళీ స్పీకింగ్ కూడా ఎలా జరిగిందో చెప్తాను. సో మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బాయ్. యా మొత్తానికి అయితే నా ఎగ్జామ్ అయిపోయింది అనమాట. సో స్పీకింగ్ కూడా అయిపోయింది. దాని తర్వాత నేనైతే బయటకు వచ్చేటప్పుడు అదంతా కూడా మాట్లాడడానికి నాకు అవ్వలే అనమాట. ఈ రోజు ఏమైందంటే నా ఎగ్జామ్ రోజే నాకు మంచిగా గుడ్ న్యూస్ కూడా తెలిసింది ఫ్యామిలీలో. సో బాగా ఎమోషనల్గా కూడా ఉన్నాను అనమాట అప్పటికే నేను. సో హ్యాపీ టీయర్స్ లాగా అనిపించినాయి అనమాట నాకంతా కూడా. సో యా ఎగ్జామ్ విషయానికి వస్తే మెయిన్ ఈ ఎగ్జామ్ గురించి నేను ఎందుకు వ్లాగ్ చేసి షేర్ చేస్తున్నా అంటే నాకు లాట్స్ ఆఫ్ క్వైరీస్ అనమాట. జర్మన్ ఎస్పెషల్గా జర్మన్ గురించి అయితే నాకు చాలా వస్తున్నాయి. ఐదర్ ఎగ్జామ్ గురించి కానీ లేకపోతే నార్మల్గా అసలు జర్మన్ ఇక్కడ ఏంటి అవన్నీ కూడా చాలా క్వైరీస్ వస్తున్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్. సో వై నాట్ ఇలా వ్లాగ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది ఎలా ఉంటుంది, ఎంత టఫ్ లెవెల్ ఉంటుంది అనేది ఎంతో కొంత మీకు కూడా అర్థమవుతుందేమో అని చెప్పేసి చెప్తున్నా అనమాట ఈ వ్లాగ్ లో. ఒకవేళ మీ ఎవరికైనా యూజ్ లేదంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేసేయండి వీడియో ప్లీజ్. ఇది మీలో చూసే వాళ్ళకి కొంచెం మందికి యూజ్ అయినా సరే నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే చాలా క్వైరీస్ వస్తూనే ఉంటున్నాయి. సో అందుకే అనమాట. సో యా ప్రస్తుతానికి అయితే నా ఎగ్జామ్ అయిపోయింది. స్పీకింగ్ గురించి కొంచెం ఎంతో కొంత చెప్తాను. స్పీకింగ్ ఎందుకంటే మనం అక్కడ ప్రెజెంట్ చేస్తాం కాబట్టి మనకి తెలుస్తుంది మనం ఎలా ఇచ్చాం ఎగ్జామ్ అన్నది. సో నాదైతే ఇట్స్ ఓకే. నేను రిజల్ట్ వచ్చాకే చెప్పగలను ఏదైనా సరే. నాకు తెలిసినంత వరకు నేను బాగానే మాట్లాడాను. బట్ వాళ్ళకి ఆ లెవెల్ సరిపోయిందో లేదో అన్నది మనకు ఐడియా ఉండదు కదా. సో తప్పకుండా రిజల్ట్ వచ్చాకే తెలుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు రిజల్ట్ రావడానికి మాకు ఇంకా 4 to 6 weeks పడుతుందంట. నేను ముందుగా అనుకున్న 2 weeks అని చెప్పేసి, బట్ 4 to 6 weeks పడుతుందంట ఎగ్జామ్ అయ్యేసరికి. బట్ ఎగ్జామ్ నాకు మొన్ననే అయ్యిందనమాట. ఎండ్ ఆఫ్ ఆగస్ట్ అయ్యింది. సో నాకు ఇంకా రిజల్ట్ రావడానికి చాలా టైం ఉంది. ఈ లోపు నేను వీడియో ఎడిట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోతా అనమాట అసలు ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటనేది. సో అందుకే ముందు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ రిజల్ట్ వచ్చే కావాలంటే మీకు మళ్ళీ నేను చెప్తాను తప్పకుండా. సో యా ప్రస్తుతానికి అయితే స్పీకింగ్ అయితే కొంచెం వెల్ అండ్ గుడ్ బాగానే అయిందనమాట. ఎందుకంటే మనం స్పీకింగ్ ముందుగానే ప్రిపేర్ అవ్వచ్చు. ఒక 2 parts అయితే మనం ముందుగానే ప్రిపేర్ అవి ఇంట్రో అండ్ ఇంకా ప్రెజెంటేషన్ మనం ఇవ్వచ్చు అనమాట. బట్ మిగతావి డిస్కషన్స్ లేకపోతే పార్ట్నర్తో ప్లాన్ చేయడం అవి మనకి పార్ట్నర్స్తోనే మాట్లాడుకోవాలన్నమాట. పార్ట్నర్ ఎవరు వస్తారో కూడా మనకు తెలీదు ఎగ్జామ్లో. సో అవి చూసుకుని మనం స్పాంటాన్గా మాట్లాడాలన్నమాట అక్కడ డిస్కషన్స్ ఇవన్నీ కూడా. సో అది మనం ఇంకా ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఉంటుంది మనకు వచ్చిన టాపిక్ బట్టి. సో అది కూడా నాకు మంచిగానే అనిపించింది. సో ఇట్స్ ఓకే స్పీకింగ్. బట్ మెయిన్ వచ్చేసి ప్యాటర్న్లో మనకి టఫ్ చాలా ఇబ్బందిగా అనిపించేది మాత్రం లీజన్ అండ్ ఇంకా హ్యూరన్ అనమాట. అసలు హ్యూరన్ అయితే ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలా అనిపించింది. బట్ ఇక్కడ అటెంప్ట్ చేసినప్పుడు చాలా దారుణంగా అనిపించింది. మేబీ మా గ్రూప్కి అలా అనిపించిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా గ్రూప్ అందరం కూడా వర్క్ చేస్తూ ఈవినింగ్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళం అనమాట. మాకు ప్రిపరేషన్కి అంత టైం కూడా దొరకలేదు. సో క్లాస్ అయితే ఏదైతే అటెండ్ అయ్యామో అండ్ దాని తర్వాత వెంటనే ఎగ్జామ్ రాసామన్నమాట అంతే. మధ్యలో మాకు ప్రాక్టీస్ సెషన్స్ కానీ మోడల్ టెస్టులు కానీ ఇవేం అటెంప్ట్ చేయలేదు. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే మేమైతే కాఫీ తాగుతున్నా అనమాట. కేఫ్కి అయితే వచ్చాము. మెయిన్ నివి అండ్ రాజ్ చూసారు కదా పిక్ చేసుకోవడానికి వచ్చారు నన్ను. సో అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ కేఫ్కి అయితే వచ్చేసామన్నమాట. బాగా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఇరిటేటింగ్గా ఉందని చెప్పేసి. అండ్ నివి బేబీ చీనో తాగుతుంది, నేనేమో వచ్చేసి కాఫీ అండ్ కేక్ తింటున్నాను అనమాట. మధ్యాహ్నం కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు కంగారులో. సో హ్యాపీగా అక్కడైతే కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఇది మా గో టు ప్లేస్ అయిపోయింది అనమాట. పాలు తెచ్చుకోవడానికి రెగ్యులర్గా వస్తున్నాము. అండ్ అలానే కొంచెం మాకు బోర్ కట్టినా సరే ఇక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. సిటీస్లో కన్నా ఇక్కడ కొంచెం
పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ మేము వెళ్ళిన రోజు అక్కడ ఒక పెళ్లి కూడా జరుగుతుంది. ఇందాక చూసారు కదా చిన్నగా డెకోర్ అది ఉంది. సో అంతే అనమాట వాళ్ళ పెళ్లి డెకరేషన్ అండ్ పార్టీ. సో ఇంతమంది ఉన్నారు గెస్ట్స్ కూడా. సో పెళ్లి అయితే జరుగుతుంది, అది కూడా చూసామన్నమాట. మనకులా హడావిడంతా ఉండదు కదా, వాళ్ళకి ఒక జస్ట్ పార్టీలానే అనమాట. జర్మనీలో పెళ్ళిళ్ళు వచ్చేసి సమ్మర్ ప్లాన్ చేసుకుంటారు, సో దట్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. సో యా ఇదనమాట. సో నా B2 ఎగ్జామ్ అయితే అలా అయింది. సో మెయిన్ వీడియో చెప్పాను కదా వ్లాగ్ చేయడానికి అయితే రీజన్, సో ఎంతో కొంత నా ఫాలోవర్స్ కి వాళ్ళు అస్తమాను క్వైరీస్ అడుగుతూనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చేశాను అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుందని చెప్పేసి. యా ఇంకా మీకు దీనికన్నా ఇంకా ఎక్స్ట్రాగా కానీ లేకపోతే ఇంకెక్కువగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అవ్వండి. నా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, పండు నివి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అనమాట. సో తప్పకుండా నన్ను అక్కడ రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయండి. నాకు తెలిసింది మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ Tschüss. బాయ్ బాయ్.